హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఇంతకు ముందు వీడియోలో నేను ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ది సేమ్ కస్టమర్ది నేను కట్ చేశాను కదా. ఈ వీడియోని అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. సేమ్ ఆమెదే ఇంకొక బ్లౌజ్ బ్యాక్ ప్యాటర్న్ ఉంది. దీని లెంత్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ లెంత్ అనేది చాలా డిఫరెన్స్గా ఉంది. తన మెజర్మెంట్స్ కూడా కొంచెం హెవీగా ఉన్నాయి. ఇవి మీకు యూస్ఫుల్గా అవుతుందని నేను ఈ వీడియోని మీకు చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఆ డౌట్స్ని మీకు క్లారిఫై చేస్తూ ఉంటాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బ్లౌజ్ కటింగ్ మాస్టర్ కట్ చేస్తున్నారు. నేను మీకు ఈజీగా అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1.5 మీటర్ వరకు దీనికి లైనింగ్ తీసుకున్నానండి. కొంచెం హెవీ సైజ్ కదా. దీన్ని 2 ఫోల్డింగ్స్ లాగా వేసేసుకొని ఇలా కింద క్రాసెస్ లేకుండా ఒక లైన్ని 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ని డ్రా చేసుకొని అక్కడ వెస్ట్లో 4th పార్ట్ ప్లస్ 1 ఇంచ్ టక్స్ కోసము ఒక మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 7 ఇంచెస్ దగ్గర డౌన్లో ఇంకొక మార్కింగ్ చేసుకొని ఈ లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్ అనేది మనకి ఆర్మ్ రౌండ్ని అండ్ చెస్ట్ రౌండ్ని, అప్పర్ చెస్ట్ రౌండ్ని డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు తీసుకునే మెజర్మెంట్ వచ్చేసి అప్పర్ చెస్ట్లో 4th పార్ట్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 7 ఇంచెస్ దగ్గర ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. పైన 6.5 ఇంచెస్ దగ్గర లెంత్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక ఎల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న డాటర్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసేసుకొని సీమ్ అలవెన్స్ని 2 ఇంచెస్ ఇచ్చుకోవాలి. మిడిల్లో మనకి ఒక టక్ని ఇచ్చుకోవాలి. బ్యాక్ సైడ్లో ఒక టక్ ఉంటుంది కదా, దాన్ని డ్రా చేసుకోవాలి. వెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. తిన్నది 2.5 ఇంచెస్ రెడీ షోల్డర్ అన్నమాట. రెడీ షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ కలిపి ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ నుంచి పైకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటే మిగతాది మొత్తము మనకు బ్యాక్ నెక్ లెంత్ వస్తుంది అన్నమాట. అక్కడ ఒక డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని దీన్ని కూడా ఎల్ షేప్లో డ్రా చేసుకొని ప్యాటర్న్ అనేది ఇందులో వస్తుంది అన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డౌన్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఇలా స్లైట్గా ఒక కర్వ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నెక్ షేప్ అనేది నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. ఆ షేప్ అనేది డ్రా చేస్తున్నారు. ఇక్కడ చిన్న హోల్ లాగా గ్యాప్ వస్తుంది. దానికోసము నెక్ లెంత్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ని డ్రా చేసుకొని ఇలా ఒక డైమండ్ షేప్ని ఇలా ఇస్తున్నారు అన్నమాట. అక్కడ డైమండ్ షేప్ ఇచ్చేసి పైనుంచి రౌండ్ షేప్ వస్తుంది. ఆ రౌండ్ షేప్ని యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపించినట్టుగా మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ని డ్రా చేస్తున్నాము. ఇలా ఆర్మ్ రౌండ్ని డ్రా చేసిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన లెంత్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ పైన బ్లౌజ్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసి పక్కన పెడుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాము. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్ అన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కోసం ఓపెన్ సైడ్ క్రాసెస్ లేకుండా ఒక లైన్ని డ్రా చేసుకొని హుక్స్ పట్టి కాజా పట్టి కోసము 1/2 ఇంచ్ మార్జిన్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇలా స్లైట్గా డౌన్లో ఫస్టే కర్వ్ని డ్రా చేసుకుంటున్నాము. ఫ్రంట్ పార్ట్ తిన లెంత్ వచ్చేసి 18, బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి 15 అన్నమాట. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము. ఇక్కడ నుండి ఫస్ట్ 18 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నారు. 18.5 దగ్గర, ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ లో పైన తగ్గిస్తామన్నమాట. లాస్ట్ లో అది మీకు అర్థమవుతుంది. చూడండి, బ్యాక్ పార్ట్ ని దీనిపైన ట్రేస్ అవుట్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టాం కదా, అది వదిలేసి ఆ బ్యాక్ పార్ట్ ని అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లెంత్ ని ఇక్కడ తీసుకొని ఇక్కడ నుండి మనకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, హెవీ చెస్ట్ ఉంది కాబట్టి 4 ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి. డౌన్లో 3.5 ఇంచెస్ దగ్గర గ్యాప్ తీసుకున్నాము వెస్ట్ దగ్గర. ఇలా తీసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఇక్కడ మనము ప్రిన్సెస్ షేప్ని ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసి దీన్ని రోలర్తో ఒకసారి రోల్ చేసేస్తే డౌన్లో ట్రేస్ అవుట్ అయిపోతుంది. చెస్ట్ పాయింట్ దగ్గర కూడా ఒకసారి రోల్ చేసేసేయాలి. ఇలా చేసేసి యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ పై నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో హాఫ్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయిపోయిందండి. చెస్ట్ పాయింట్ని ఇలా చిన్నగా టక్ ఇచ్చేసుకొని ఇప్పుడు సెకండ్ ప్రిన్సెస్ పార్ట్ని కట్ చేసుకుందాము.
దీనికోసము క్రాస్ లో ట్రేజర్ చేసుకొని డౌన్ లో 1.5 ఇంచెస్ వెస్ట్ దగ్గర ఎక్స్ట్రా ఇచ్చేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా స్లైడ్ కర్వ్ ని ఇచ్చేసుకోవాలి. సీమ్ అలవెన్స్ దగ్గర ఒక మార్కింగ్, డౌన్ లో కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సీమ్ అలవెన్స్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. వెస్ట్ పార్ట్ 40 ఇంచెస్ తినది కాబట్టి మనము 10 ఇంచెస్ లో 3.5 ఇంచెస్ ఒక పార్ట్ లో తీసుకున్నాము. ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లెంత్ కోసం ఇంకొక పార్ట్ ని ట్రేస్ అవుట్ చేసుకొని మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో ఆ లెంత్ ని బట్టి ఈ పార్ట్ కి కూడా లెంత్ ని మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ కి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఎందుకంటే మనకి బ్రెస్ట్ పాయింట్, మిడిల్ బ్రెస్ట్ పాయింట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా ప్రిన్సెస్ షేప్ని డ్రా చేసేసుకున్న తర్వాత రోలర్తో ఒకసారి రోల్ చేసేసుకొని ట్రేస్ అవుట్ చేసుకోవాలి. ఇలా ట్రేస్ అవుట్ చేసుకున్న లైన్స్ని ఇంకొక కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ బ్రెస్ట్ మనకు కావాల్సినంత వచ్చిందో రాదో చెక్ చేసుకోవడానికి హాఫ్ పార్ట్ 4 ఇంచెస్ దగ్గర టేప్ని వదిలేసి మిగతాది వచ్చిందో రాదో చెక్ చేసుకుంటే మనకు 1/2 ఇంచ్ వరకు 1/2 ఇంచ్ టు 1/4 ఇంచ్ డిఫరెన్స్ ఇలా వస్తుంది. ఇలా స్లైట్గా అడ్జస్ట్మెంట్ ఇక్కడ చేసుకోవాలి. చేసుకొని యాస్టీస్ మార్కింగ్స్ని ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కంప్లీట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్లో ఫ్రంట్ పార్ట్లో మనం డౌన్ చేస్తాం కదా, అది మనము లాస్ట్లో కట్ చేస్తాము. అది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అసలు అర్థం అవ్వదు. ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ లోపలికి ఎల్ షేప్లో మనం ఇలా డ్రా చేసుకుంటాము. పైన షోల్డర్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ని తగ్గిస్తాము. అప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఒక 1/4 ఇంచ్ తక్కువగా ఉంటుంది పైన. ఇలా ఎల్ షేప్ లో డ్రా చేసుకొని ఆర్మ్ రౌండ్ ని లోపలికి డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు మనకి డిఫరెన్స్ వస్తుంది. యాస్టీస్ వీడియోలో చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్ లోత్ ని డ్రా చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ తగ్గించుకొని ఈ లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా డౌన్ పార్ట్ కట్ అవ్వకుండా చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది మనం స్టిచెస్ ఎక్కడైతే వేసుకోవాలో అక్కడ సీమ్ అలవెన్సెస్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ షేప్ని కట్ చేసుకుందాము. దీనికోసము బ్యాక్ పార్ట్ని తీసుకొని దానిపైన నెక్ విడ్త్ని తీసుకోవాలి. నెక్ విడ్త్ ఒక పాయింట్ ఇక్కడ తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ వచ్చేసి తినది 8 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన 3 ఇంచెస్ ఇచ్చాం కదా, ఇక్కడ 3.5 ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని తినది ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ లీఫ్ షేప్ అన్నమాట. ఇలా లీఫ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా లీఫ్ షేప్లో డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ సైడ్ చిన్నగా ప్యాటర్న్ ఉంది కదా, దీనికోసము న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ పైన బ్యాక్ పార్ట్ని ట్రేస్ అవుట్ చేసేస్తాము. ట్రేస్ అవుట్ చేసేసి మనం డ్రా చేసుకున్న క్రాస్ లైన్ ఉంది కదా, ఈ క్రాస్ లైన్ని రోలర్తో ఒకసారి రోల్ చేసేస్తే డౌన్లో ట్రేస్ లైన్ అనేది పడిపోతుంది. ఇప్పుడు యాస్టీజ్ బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసుకోవాలి. న్యూస్ పేపర్ పైన ఇలా వీడియోలో చూపిస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నెక్ విడ్త్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి మనం డ్రా చేసుకున్న క్రాస్ లైన్ ఉంది కదా, దానికి ఒక 1/4 ఇంచ్ మార్జిన్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కదా, దాన్ని డ్రా చేసేసి డౌన్ పార్ట్ని కట్ చేసేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ పార్ట్ని న్యూస్ పేపర్ పైన మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు న్యూస్ పేపర్ పైన ట్రేస్ అవుట్ చేసేసి దీనికి 3/4 ఇంచ్ గ్యాప్తోని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసి డౌన్లో చిన్న డైమండ్ షేప్ హోల్ లాగా వస్తుంది, అక్కడ ఇలా షేప్ ఇచ్చేసుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు న్యూస్ పేపర్ని కట్ చేస్తున్నాం అన్నమాట. ఈ కట్ చేసిన న్యూస్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసేసి
మిగతా పార్ట్ని ఇప్పుడు మనం కట్ చేస్తాము. ఇప్పుడు నెక్ రౌండ్ పైన యాస్టీజ్ రౌండ్ నెక్ అన్నమాట, ఆ రౌండ్ నెక్ని కూడా కట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కట్ చేసిన న్యూస్ పేపర్ ఉంది కదా, ఈ న్యూస్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేద్దాము. చూడండి ఈ విధంగా వస్తుంది అని చూపిస్తున్నారు షేప్. స్టిచ్చింగ్ తర్వాత ఆ విధంగా వస్తుంది. మనకు లెంత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాము. మాస్టర్ ఏం చూపిస్తున్నారంటే మనం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది షేప్ అనేది చూపిస్తున్నారు. ఇక్కడ సీమ్ అలవెన్సెస్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. మిడిల్ టక్ దగ్గర కూడా ఒక చిన్నగా ఖర్చు అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ రోలర్తో ఒకసారి రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న న్యూస్ పేపర్ని లైనింగ్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసేసి బ్యాక్ క్లోజ్ అన్నమాట ఈ డిజైన్. క్లోజింగ్ సైడ్ ఇలా ట్రేస్ అవుట్ చేసేసుకొని ఇలా న్యూస్ పేపర్ లాగా యాస్టీజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేయడానికి లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ లాగా వేసుకొని ఫోల్డింగ్ సైడ్ నుంచి డౌన్లో క్రాసెస్ ఏమైనా ఉంటే ఒక లైన్ని డ్రా చేసుకొని పావించ్ మార్జిన్ని ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. తినది స్లీవ్ రౌండ్ వచ్చేసి 12.5 ఇంచెస్. 12.5 ఇంచెస్లో హాఫ్ పార్ట్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. స్లీవ్ లెంత్ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్లో ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్లైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ దగ్గర లెంత్ని మెజర్ చేసుకొని ఆ లెంత్ని ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాటెడ్స్ని కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకొని సీమ్ అలవెన్స్ని 2 ఇంచెస్ ఇచ్చేసుకొని ఇప్పుడు స్లీవ్ కర్వ్ని ఇలా స్లైట్ ఐబ్రో షేప్లో ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు యాస్టీస్ మార్కింగ్స్ ఎలా అయితే ఉన్నాయో దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిడిల్ టక్ ఒకటి ఇచ్చేసుకొని ఇక్కడ టక్స్ని ఇలా ఇచ్చేసుకోవాలి చిన్న చిన్నగా సీమ్ అలవెన్స్ దగ్గర. నెక్స్ట్ లోపల కూడా సీమ్ అలవెన్స్ లైన్ని ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఉంటుంది కదా స్లీవ్స్కి, దాన్ని కట్ చేసుకోవాలి. ఒక 3/4 ఇంచ్ గ్యాప్తోని చూసుకొని లోతు సేమ్ ఐబ్రో షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు లైనింగ్ క్లాత్ కటింగ్ అనేది అయిపోయింది. మిడిల్ పార్ట్ తెలవడానికి ఒక చిన్న కట్ అనేది ఇచ్చుకోవాలి. 12.5 స్లీవ్ రౌండ్. ఈ లైనింగ్ క్లాత్ అన్నిటిని సేమ్ యాస్టీజ్ మెయిన్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసి కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్లీవ్స్ కట్ చేసుకుంటున్నాము. బ్లౌజ్ స్లీవ్స్ బార్డర్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన బార్డర్ని స్ట్రైట్గా కట్ చేసుకొని ఇలా 2 ఫోల్డింగ్స్ లాగా వేసేసుకొని ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ క్లోజ్ కాబట్టి ఇలా లైనింగ్ క్లాత్ని బ్యాక్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కూడా మెయిన్ క్లాత్ పైన ట్రేస్ అవుట్ చేసేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా హెవీ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ షేప్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు అర్థమైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.